హాలో కోర్ స్లాబులతో నిర్మాణం వేగం. ప్రస్తుత నిర్మాణాల్లో ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. దీంట్లో భాగంగా హాలో కోర్ రబ్బర్డ్ స్లాబుల వాడకం కూడా ఎక్కువైంది. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిర్మాణదారులు, తయారీదారులు చెబుతున్నారు. భారీ భవనాన్ని సైతం నెలల వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు. ఇందులో సమయం, డబ్బు ఆదా కావడమే కాదు, స్ట్రక్చర్ బరువు గణనీయంగా తగ్గుతుంది. అగ్నికి తట్టుకోవడమే కాదు, రబ్బర్ స్క్రిప్ట్తో శబ్ద నిరోధకంగా గాను బాగా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ ప్లబ్లింగ్ కోసం స్లాబులకు డ్రిల్ చేయాల్సిన పని లేదు. ముందుగానే సూచిస్తే ఆ మేరకు స్లాబులో విద్యుత్ ప్లంబింగ్ పైపుల అమరిక ఉండేలా పోత పోస్తారు. వీటిని తక్కువ మంది కార్మికులతో సులువుగా బిగించుకోవచ్చు. మనం ఇప్పుడు వాడుతున్న స్లాబ్ పూర్తిగా కాంక్రీటుతో నిండి ఉంటుంది. హాలో కోర్లో స్లాబ్ మధ్యలో ఖాళీ ఉంటుంది. దీంతో బరువు తగ్గుతుంది. మందం కాంక్రీట్ దృఢం మాత్రం సాధారణ స్లాబ్ మాదిరే ఉంటుంది. సాధారణంగా 120 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రామాణిక మందం 15 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల మధ్యలో ఉంటాయి. ఉక్కు తీగతో ఒకదానితో ఒకటి బలోపేతం చేస్తారట. ఎన్నో ఉపయోగాలు. ప్రీకాస్టింగ్లో సిమెంటు, ఇతర మెటీరియల్స్ వృధా గణనీయంగా తగ్గుతుంది. 30% తక్కువ కాంక్రీట్ వినియోగంతో ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తయారీదారులు చెబుతున్నారు. వనరుల ఆదా అవుతుంది. తక్కువ కాంక్రీట్ వినియోగంతో ఆ మేరకు వాతావరణంలో కలిసే కాలుష్య కారకాలను తగ్గించినట్లు అవుతుంది. 28% కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల విడుదలను నిలువరిస్తుంది. ఈ తరహా స్లాబులతో ఇళ్లల్లో ఇంధన వినియోగం తగ్గుతుందని చెబుతున్నారు. ఏసీలో 55%, మొత్తంగా విద్యుత్ వాడకంలో 30% తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. స్లాబులను ఫ్యాక్టరీలో అచ్చు యంత్రాల్లో తయారు చేస్తారు కాబట్టి నాణ్యతపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇక్కడ క్యూరింగ్ చేస్తారు. దీంతో భవనంలో స్లాబ్ నిర్మాణం తర్వాత క్యూరింగ్ చిక్కులు ఉండవు. ఇక జాగ్రత్తలు. హాలో కోర్ స్లాబులు సాధారణంగా ఫ్యాక్టరీలో ఎక్కడో తయారై పని ప్రదేశం దగ్గరికి తరలిస్తారు. రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అమరిక దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీటిని బిగించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రత్యేక పరికరాలు, యంత్రాలు అవసరమవుతాయి. ఇక అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాల రిజిస్ట్రేషన్ అట.